మనం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆయన మీద రీసెంట్ గా వచ్చిన అలిగేషన్స్ మీద ఆయన ఏం చెప్తారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ 5 ఏళ్ల పరిపాలనలో మీరు కేవలం పెన్నులు పేపర్లకే 9,84,00,000 రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆధారాలు చూపిస్తున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అందుకే కదన్నా ప్యాలెస్ చుట్టూ 12,85,00,000 ప్రజాధనంతో ఐరన్ ఫెన్స్ వేయించింది. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? మీ 5 ఏళ్ల పాలనలో మీరు కేవలం ఎగ్ పఫ్స్కే 3,62,00,000 ప్రజాధనం ఖర్చు చేశారని ఆధారాలున్నాయి. దీనికి మీ సమాధానం? అందుకే కదన్నా ప్యాలెస్ చుట్టూ 12,85,00,000 ప్రజాధనంతో ఐరన్ ఫెన్స్ వేయించింది. మీ 5 ఏళ్ల పరిపాలనలో మీరు కేవలం ఎలుకలు పట్టడానికి 1,35,00,000 రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆధారాలున్నాయి. దీనికేమంటారు? అందుకే కదన్నా ప్యాలెస్ చుట్టూ 12,85,00,000 ప్రజాధనంతో ఐరన్ ఫెన్స్ వేయించింది. అసలు నేను అడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి? ఏమడిగినా సంబంధం లేకుండా ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్స్ అందుకే వేయించారంటారేంటి? దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందన్న. పెన్నులు పేపర్లు ఎలుకలు కొట్టేయడం వల్ల మళ్ళీ కొనాల్సి వచ్చింది. అందుకు అంత ఖర్చు అయింది. ఎగ్ పఫ్స్ ను కూడా ఎలుకలు తినేయడం వల్ల మళ్ళీ కొనాల్సి వచ్చింది. అందుకే అంత ఖర్చు అయింది. ఇంకా లాభం లేదని 1,35,00,000తో ఎలుకల్ని పట్టుకోవడానికి ప్రయత్నించాం, కానీ అవి దొరకలేదు. అప్పుడు వీటిని అలా వదిలితే కుదరదు, ఎలాగైనా పట్టుకోవాలి అని ఒక్కటంటే ఒక్క ఎలుక కూడా ప్యాలెస్ నుండి బయటకు పారిపోకుండా ప్యాలెస్ చుట్టూ 12,85,00,000 ప్రజాధనంతో ఐరన్ ఫెన్స్ తో కట్టించాను. ఏంటన్నా అంత దారుణంగా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈ బోన్లో ఉంటుంది ఎవరు? జగన్. ఇంత ప్రజాధనాన్ని తిన్న ఆ ఎలుక జగనే.